హాయ్ హలో నమస్తే. బాల వికాసం శిక్షణ శాస్త్రంలో మరొక న్యూ టాపిక్ మనం ఈ వీడియోలో చర్చించుకుంటామండి. అదే కిషోర్ సమూహ ఆర్ గ్యాంగ్స్, అంటే కిషోర సమూహాలు, ముఠాలు, అడాలసెన్స్ గ్రూప్స్ అండ్ గ్యాంగ్స్ అనేటువంటి విషయం. ఇది ఎక్కడి నుంచి ఫోర్త్ టాపిక్ అనమాట. అంటే ఫోర్త్ చాప్టర్లో ఫోర్త్ యూనిట్లో మనకి మూడవ టాపిక్. ఇక్కడ కిషోరావస్థ ఆర్ సమూహ పరివర్తన అనేటువంటి చాప్టర్లోంచి మనం మూడవ విషయం మనం చదువుకుంటున్నాం. కిషోర సమూహాలు మరియు గ్యాంగ్స్, కిషోర సమూహాలు మరియు ముఠాలు అనేటువంటి టాపిక్ అనమాట. ఒకే జాతికి చెందినటువంటి పక్షులు కలిసి ఎగురుతాయి అనేటువంటి ఒక సామెత మీకు అందరికీ తెలుసు కదా. అదేవిధంగా కిషోరావస్థలో ఉన్నటువంటి, అంటే కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు కానీ విద్యార్థులు కానీ వారు ఒకే రకమైనటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు, వైఖరులు, సాంప్రదాయాలు కలిగినటువంటి పిల్లలు వారు కలిసి ఉండాలనుకుంటారు. అంటే ఒక సమూహంగా ఏర్పడాలనుకుంటారు. వీరి సమూహంలో వీళ్ళు వ్యక్తిగతంగా పర్సనల్గా ఉండేదానికంటే, అంటే ఏకాగ్రతంగా ఉండేదానికంటే వీళ్ళు సమూహంలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అదేవిధంగా వీళ్ళు తల్లిదండ్రులు చెప్పేటువంటి మార్గనిర్దేశం కన్నా, తల్లిదండ్రులు చెప్పేటువంటి విషయాల కన్నా సమూహం వీళ్ళకి ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అంటే వీరి సమూహ అభిప్రాయాలు బట్టి వీరి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీరు తమ ఆలోచనలు కానీ, తమ భావాలు కానీ, ఎవరికీ చెప్పుకోలేని విషయాలు కానీ వీరి సమూహంలో బాగా చర్చించుకుంటూ ఉంటారు. సమూహంలో అనేక సీక్రెట్స్ ఉంటాయి. వీరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్తో మాత్రం వీళ్ళు చెప్తారు. కొన్ని ఏంటంటే వాళ్ళ సమూహంలో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా వీరు తమ బాధల్ని, ఆలోచనల్ని పంచుకుంటూ ఉంటారు. ఇదే కిషోర సమూహాలు. అయితే ఈ కిషోర సమూహాలు చాలా అనేక రకాలైనటువంటి ఉన్నాయి. అయితే ఎలిజబెత్ ఆర్లాక్ కిషోర సమూహాలు 5 రకాల సమూహాలు ఉంటాయని చెప్పారు. అది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. కౌమార దశలో వ్యక్తులు తమ కుటుంబ సభ్యులతో గడపడం కన్నా సమూహాలతో గడపడానికి, వీళ్ళు తిరగడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతారు. దీనికి సంబంధించి కింబల్ యంగ్ అనేటువంటి ఒక మనోవైజ్ఞానికవేత్త ఒక చిన్న డెఫినేషన్ చెప్పాడు. ఏక్ గ్రూప్ మే 2 या 2 से ज़्यादा लोग होते हैं जिनके बीच सामाजिक संबंध होता है. ఒక సమూహంలో 2 లేదా 3 కలిసి ఉంటారు, లేదా కొంతమంది కలిసి ఉంటారు. వారి మధ్య పరస్పర సామాజిక చర్య అనేది జరుగుతుంది. అంటే సామాజిక సంబంధం, సామాజిక రిలేషన్, సోషల్ రిలేషన్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్నే సమూహం అంటారని కింబల్ యంగ్ అనేసి తెలియజేశారండి. నెక్స్ట్ సేరిఫ్ కూడా ఒక डेफिनेशन చెప్పాడు చూడండి. एक समूह को ऐसे लोगों का ग्रुप माना जाता है जो किसी खास मकसद को पाने के लिए एक साथ काम करते हैं. అంటే ఒక సమూహం అంటే ఏదైనా ఒక కార్యాన్ని నిర్వహించడానికి, ఒకే రకమైనటువంటి కార్యాన్ని, ఒకే రకమైన లక్ష్యాలను వీళ్ళు సాధించుకోవడానికి ఒక సమూహంగా ఏర్పడడం. अपने आपसी कार्यों को करने वाले और नियमों को अनुसरण खुद को चलाने वाले. అంటే వీళ్ళు కొన్ని నియమాలు ఏర్పరచుకుంటారు, కొన్ని సామాజిక పరస్పర చర్యలు ఏర్పాటు చేసుకున్నటువంటి సమూహాలే ఈ కిషోర సమూహాలు అనేసి శారీఫ్ అంటున్నాడండి. అంటే ఏదైనా ఒక కార్యం నెరవేర్చుకునేది కొందరు వ్యక్తుల సమైక్యతతో కొన్ని పరస్పర చర్యల కోసమే ఏర్పాటు చేసుకుని నియమ నిబంధనలు కట్టుబడి ప్రవర్తించడమే సమూహం అని ఇక్కడ షరీఫ్ చెప్తున్నాడండి. ఓకేనా. షరీఫ్ ఏమంటున్నాడంటే వైయక్తిక ఫైసలే కా గ్రూప్ కా అసర్ హోతా హై. వీరు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, వీరు తల్లిదండ్రులు చెప్పేటువంటి విషయాల కన్నా సమూహంలో చెప్పే విషయాలకి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే వీరి సమూహంలో వీరు తీసుకునే వ్యక్తిగత నిర్ణయాలపై సమూహం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు తల్లిదండ్రులు పలానా పని చేయాలి, పలానా కార్యం చేయాలి, సో నువ్వు ఒక పలానా కోర్సు తీసుకోవాలి అని చెప్పేదానికంటే, సో నా ఫ్రెండ్ ఇది తీసుకోమన్నాడు, మా ఫ్రెండ్స్ ఇది తీసుకోమన్నాడు అనేటువంటి, మా ఫ్రెండ్ ఇది చెప్పాడు అది చెప్పాడు అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అంటే వీరి వ్యక్తిగత నిర్ణయాలపై కూడా వీరు సమూహం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పేటువంటి మార్గనిర్దేశం కన్నా వీరి యొక్క సమూహం యొక్క గైడెన్స్ అనేది, సమూహం యొక్క ఆలోచన విధానం, సమూహం యొక్క వైఖరి, ఇవన్నీ కూడా వీరి వ్యక్తిగత నిర్ణయాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందనేసి షరీఫ్ 1956లోనే తెలియజేశాడండి. సో అంటే కౌమారులు వీరు ఏంటంటే ఈ సమూహాలు కూడా
వీరు మాట్లాడుకునేటువంటి డ్రెస్ అంటే ఒకే రకమైన డ్రెస్ సెన్స్, ఒకే రకమైన సాంప్రదాయాలు కలిగిన వ్యక్తులు కానీ, మాట్లాడే శైలి కానీ, వారి ప్రవర్తన సమూహాలు కానీ ఒకే రకమైన గ్రూపులు ఉంటాయన్నమాట. అంటే వీళ్ళు సమూహాలు ఏ విధంగా ఏర్పడితే ఒకే రకమైన అభిరుచులు కలిగి ఉంటారు, ఒకే రకమైన వైఖరులు కలిగి ఉంటారు, ఒకే రకమైన డ్రెస్ సెన్స్ కలిగి ఉంటారు, వీళ్ళు ఒకే రకమైన సాంప్రదాయంలో కలిగి ఉంటారు, ఒకే రకమైన కుటుంబాల వాతావరణం నుంచి వస్తూ ఉంటారు. సో అలాంటి వారు అందరూ కూడా ఈ గుంపులుగా, ఈ సమూహాలుగా, గ్యాంగ్స్గా ఏర్పడతారు. సో ఇవే ఈ సమూహాలు అండి. సమూహాలు అనేక రకాలుగా ఉండొచ్చండి. అయితే ప్రస్తుతం ఏంటంటే ఈ సమూహాలు అనేవి కేవలం వ్యక్తిగతంగా కలవకపోయినా సరే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, అదే వాట్సాప్ లాంటి గ్రూపుల్లో కూడా ఒకే రకమైన అభిరుచులు, ఒకే రకమైన భావాలు కలిగినటువంటి వ్యక్తులు సమూహాలుగా కూడా ఏర్పడుతున్నారు. అయితే ఎలిజబెత్ హార్లాక్ తన పుస్తకమైనటువంటి డెవలప్మెంట్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్, డెవలప్మెంట్ సైకాలజీ తన పుస్తకము ఎలిజబెత్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ అనే పుస్తకంలో किशोरावस्था के दौरान बोलना सामाजिक समूह का वर्णन निम्नलिखित तरीकों से करती है. అంటే ఆవిడ ఎలిజబెత్ హార్లాక్ గారు డెవలప్మెంట్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ అనేటువంటి పుస్తకంలో కొన్ని సమూహాలు 5 రకాల సమూహాల గురించి తెలియజేశారు. ఆవిడ 5 రకాల సమూహాల గురించి తెలియజేశారు. అవి చూడండి. 1 కరీబీ దోస్త్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్. కరీబీ దోస్త్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అంటే సన్నిహిత మిత్రులు, నీరెస్ట్ మన క్లోజ్ ఫ్రెండ్స్ అంటాం కదా. సో తర్వాత గుట్ క్లిక్స్ అంటాం, క్లిక్స్. తర్వాత క్లిక్స్ అనేటువంటి మరొక సమూహం గురించి తెలియజేస్తారు. తర్వాత భీడ్ క్రౌడ్స్. తర్వాత భీడ్ గుంపులు అనమాట. ఇవి గుంపులు, తెలుగులో మన గుంపులు క్రౌడ్స్. తర్వాత 4వది సంఘటిత సమూహం, ఆర్గనైజ్డ్ గ్రూప్స్ అనేసి కొన్ని ఉంటాయి సమూహాలు ఇవి. తర్వాత గ్యాంగ్స్, ముఠాలు అనమాట. ఇవి గ్యాంగ్స్ అంటే ముఠాలు. సో ఈ విధంగా 5 రకాలైనటువంటి సమూహాలు ఉంటాయనేసి ఎలిజబెత్ హార్లాక్ తెలియజేశారు. ఎవరండి? ఎలిజబెత్ హార్లాక్ किशोर अवस्था के समूह को 5 प्रकार वर्गीकृत किया है. वे है 1 करीबी दोस्त, 2 क्लिक्स, 3 क्राउड्स అంటే బీడ్, సంఘటిత సమూహ, గ్యాంగ్. కరీబీ దోస్త్ అంటే మనకు అందరికీ తెలుసు, అంటే క్లోజ్ ఫ్రెండ్స్. వీరు ఏంటంటే 2 లేదా 3తో కలిపి ఒక సమూహంగా ఏర్పడతారు, ఒక గ్రూప్గా ఏర్పడతారు. 2 లేదా 3 సన్నిహిత మిత్రులతో, या 2 या 3 మిత్రో కే సాత్ ఎక్ సమూహ బంతే హై. కిస్మే? కరీబీ దోస్తో మే. వీరేంటంటే ఒకే రకమైన అభిరుచులు, సామర్థ్యాలు కలిగి ఉంటారు. అంటే సాధారణంగా ఒకే జెండర్ కలిగి ఉంటారు అన్నమాట. సాధారణంగా ఏకీ ప్రకార్కి అనే ఏకీ అంటే లడ్కీయో కా సమూహ హో సక్తా హై, లడ్కో కా సమూహ హో సక్తా హై. అంటే 2-3 కలిసి అమ్మాయిలు కానీ, 2-3 కలిసి అబ్బాయిలు కానీ, వారు 2 లేదా 3 మాత్రమే కలిసి ఉంటారు. సో అలాంటి గ్రూపులు మనం క్లోజ్ గ్రూప్స్ అంటాం, క్లోజ్ ఫ్రెండ్స్ అంటాం. వీళ్ళు ఏంటంటే వాళ్ళు తమ భావాల్ని, వీరు వైఖరులు కానీ, ఆలోచనలు కానీ ఒకే రకంగా ఉంటాయి సాధారణంగా. అందువల్లే వీళ్ళు ఏ పర్సనల్ విషయాలైనా సరే, ఏ వ్యక్తిగత విషయాలైనా సరే ఈ క్లోజ్ ఫ్రెండ్స్తో మాత్రమే చెప్పుకుంటారు. సో ఇవి వాటిని మనం కరీబీ దోస్త్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ సమూహాలు అంటాం ఇది. అయితే వీళ్ళకి అప్పుడప్పుడు చిన్న తగాదాలు వచ్చినా సరే మళ్ళీ సర్దుకుపోతూ ఉంటారు, మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటారు. 2 లేదా 3 వ్యక్తులతో ఏర్పడినటువంటి సమూహాలనే కరీబీ దోస్త్ అంటారు. సాధారణంగా వీరి వైఖరులు కానీ, అభిరుచులు కానీ ఒకే రకంగా ఉండి, వీరి ఆలోచన విధానం ఒకే రకంగా ఉండి ఏర్పాటు చేసుకున్నటువంటి సమూహాన్నే క్లోజ్ ఫ్రెండ్స్ సమూహాలు అంటారు. కరీబీ దోస్త్ సమూహ కహా జాతా హై. ఓకే. వీళ్ళు అప్పుడప్పుడు చిన్న తగాదాలు వచ్చినా సరే మళ్ళీ సర్దుకుపోయి మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటారు. వీళ్ళు తమ వ్యక్తిగత విషయాలు, చాలా పర్సనల్ విషయాలు కానీ, చాలా సీక్రెట్స్ కానీ వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్తో మాత్రమే పంచుకుంటారు. సో అలాంటి సమూహాలు మనం కరీబీ. నెక్స్ట్ 2వదండి గుట్ క్లిక్స్ అంటామండి. క్లిక్స్ అంటే ఇక్కడ ఈ కరీబీ దోస్తులాగే ఇక్కడ 5 లేదా 8 మంది సభ్యులు ఉంటారు. ఇక ఒక విషయం, బ్రౌన్ మరియు డైట్ ఏం తెలియజేస్తున్నారంటే బ్రౌన్ మరియు డైట్ వీళ్ళిద్దరూ ఏమంటున్నారంటే 5 या 8 వ్యక్తిयों का समूह रहता है. ఈ 5 లేదా 8 మంది ఒకే రకమైన వైఖరులు, అభిరుచులు, ఆసక్తులు, సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తులు కలిసి ఏర్పడుకునే సమూహాన్ని మనం క్లిక్స్ అంటాం.
అది ఎవరు చెప్పారు? బ్రౌన్ మరియు డైట్. అదేవిధంగా హెన్రిచ్ కూడా ఒక విషయం చెప్పాడు ఇక్కడ. హెన్రిచ్ కూడా ఏమంటున్నాడంటే ఒకే లింగానికి చెందినటువంటి సాధారణంగా ఈ క్లిక్స్ ఒకే లింగానికి చెందినటువంటి అంటే స్టార్టింగ్ కౌమార దశలో ప్రారంభ దశలో ఒకే రకమైన లింగానికి చెందినటువంటి సభ్యులు ఒక సమూహంగా ఏర్పడతారు. తర్వాత భిన్నలింగీలు కూడా ఉంటారు. అంటే అందులో అబ్బాయిలు కూడా చేరవచ్చు, లేదా అమ్మాయిలతో అమ్మాయిలు కూడా చేరవచ్చు అనేసి ఉంటారు. ఈ 5 లేదా 8 మంది సభ్యులతో కూడినటువంటి సమూహాన్నే మనం క్లిక్స్ అంటాం. వీళ్ళు సాధారణంగా ఒకే రకమైనటువంటి విద్య అభిరుచులు కలిగి ఉంటారు. వీళ్ళు స్టడీస్లో అంటే పడాయి మే ఏక్ జైసా రైతా హై. వీళ్ళు చదువులో ఒకే రకమైన ఐక్యూ కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో రిస్క్ బిహేవియర్ కూడా చేస్తూ ఉంటారు. రిస్క్ బిహేవియర్ అంటే రిస్క్ బిహేవియర్ అంటే చూడండి, ఒక్కొక్కసారి తల్లిదండ్రులకు చెప్పకుండా కొన్ని టూర్లకు వెళ్ళిపోవడం, తల్లిదండ్రులకు చెప్పకుండా పిక్నిక్లకు వెళ్ళిపోవడం కానీ, సినిమాలకు వెళ్ళిపోవడం కానీ, అంటే వీళ్ళు 5 లేదా 8 మంది కలిసి కొన్ని రిస్క్ బిహేవియర్ కూడా చేస్తూ ఉంటారు. అలాంటి సమూహాలను మనం క్లిక్స్ అంటాం. సాధారణంగా క్లిక్స్ అంటే ఏమీ లేదంటే 5 లేదా 8 మంది 5 లేదా 8 మంది సభ్యులతో కూడినటువంటి ఒకే రకమైన వైఖరులు, ఆసక్తులు, సామర్థ్యాలు కలిగినటువంటి అంటే అభివృద్ధియా అభిక్షమతాయే और एक ही प्रकार की जैसे पसंदी लोगों का समूह को हम क्या कहा जाता है? क्लिक्स कहा जाता है. इसे कहते हैं क्लिक्స్ कहा रहता है. క్లిక్స్ అంటే వీళ్ళు ఈ క్లిక్స్ వల్ల వాళ్ళలో సామాజికత అనేది, సాంఘీకరణ అనేది ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ బీడ్ అంటే క్రౌడ్స్. దీన్ని గుంపులు అంటాం. వీళ్ళు గుంపు అంటే తెలుసు. ఈ గుంపుల్లో మనకి ఎక్కువగా 8 మంది కంటే ఎక్కువగా ఉంటారు. అంటే ఎక్కువ సభ్యులతో కూడినటువంటి సమూహాలను మనం క్రౌడ్స్ అంటాం. ఈ క్రౌడ్స్ ఎక్కువ సభ్యులతో కూడినటువంటి సమూహాలను మనం వ్యక్తుల్ని మనం క్రౌడ్స్ అంటాం. అయితే ఈ క్రౌడ్స్ రకరకాలుగా ఉంటాయని స్టోన్ और బ్రౌన్ చెప్పారండి. అదేవిధంగా అనుసార్ భీడ్ మే ఆమ్ తౌర్ పర్ ఏ శ్రేణియా షామిల్ హోతీ హై. ఈ క్రౌడ్స్ అనేవి, ఈ గుంపులు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఈ రకరకాలు ఉంటాయి గుంపులు మనం చూద్దాం. 7 రకాల గుంపులు చెప్పాడు. దిమాగ్ వాలే, బ్రెయిన్స్. ముందుగా మనం బ్రెయిన్స్ అనేటువంటి ఒక గుంపు ఉంటుంది. వే లోగ్ జో ఖేల్ కూద్ కే బజాయ్ పడాయి లిఖాయి కో జ్యాదా అహమియత్ దేతే హై. అంటే వీళ్ళు గేమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. గేమ్స్ కంటే వీళ్ళు సాధారణంగా చదువులో ఎక్కువగా ఆసక్తి కనిపిస్తారు. చదువులో ఆసక్తి కనిపించేటువంటి వ్యక్తులతో కూడినటువంటి సమూహాన్ని మనం బ్రెయిన్స్ అంటాం. చదువు మీద ఇంట్రెస్ట్ చూపేటువంటి, ఆసక్తి కలిగినటువంటి ఈ సభ్యులతో కూడినటువంటి సమూహాల్ని బ్రెయిన్స్ అంటాం. ఓకే, అలాంటి గుంపు ఒకటి ఉంటుంది అనేసి. తర్వాత రెండో గుంపు జాక్స్ అని చెప్పాడు. ఈ జాక్స్ అంటే खेलकूद में बढ़ चढ़कर हिस्सा लेता है. వీళ్ళు ఏంటంటే అందరూ కూడా ప్లేయర్స్ అనమాట. ప్లేయర్స్ అంటే కిలాడి, అందువల్ల కిలాడి అంటే ప్లేయర్స్ అందరూ కలిపి ఒక గుంపులుగా ఏర్పడతారు. ప్లేయర్స్ కలిపి ఏర్పడే గుంపులు మనం జాక్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ పాపులర్స్. వీళ్ళు పాపులర్స్ అంటే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాయి. ఒకే రకమైన నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి గుంపులు మనం పాపులర్స్ అంటాం. वे लोग जिनका क्लास में खास रुताब होता है और जो अक्सर क्लास लीडर की भूमिका निभाते हैं. అంటే వీళ్ళు నాయకత్వ లక్షణాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు నాయకత్వ గుణాలు కలిగి ఉంటాయి. క్లాస్ లీడర్గా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఓకే, నాయకత్వం అనేది ఈ నాయకులందరూ కలిసి, ఇలాంటి చిన్న నాయకులందరూ కలిసి ఏర్పడిన సమూహాలను మనం పాపులర్స్ అంటాం. అదేవిధంగా పార్టీయర్స్. నెక్స్ట్ పార్టీ బాజ్ అంటే పార్టీయర్స్ అంటే ఏమీ లేదండి. పార్టీయర్స్ అంటే వీరు పాఠశాలలో చేసే పనుల కంటే సమాజంలో చేసే పనులకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే సమాజంలో యాక్టివిటీస్లో ఎక్కువగా పాల్గొంటారు. అలాంటి వ్యక్తులు ఏమంటారంటే పార్టీయర్స్ అంటారండి. నెక్స్ట్ నాన్ కాన్ఫర్మిస్ట్ అనేసి అంటే ఒక సమూహం ఉంటుంది. ఈ లోగ్ సాంప్రదాయిక కపడే సంగీత్ పసంద్. అంటే వీళ్ళు సాధారణంగా ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు. ఒకే రకమైన వీరి యొక్క డ్రెస్ సెన్స్ అది కూడా ఒకే విధంగా ఉంటుంది సాధారణంగా. అదేవిధంగా వీళ్ళు ఒకే రకమైన మ్యూజిక్ని ఇష్టపడతారు. అలాంటి గ్రూపులు ఏమంటామంటే నాన్ కాన్ఫర్మిస్ట్. తర్వాత బర్న్ అంటే మనకు తెలుసు, బర్న్ అవుతారు అన్నమాట వీళ్ళు. ये ऐसे परेशान लोग शामिल होते हैं जिन्हें नशे की लत होती है. అంటే వీళ్ళు సాధారణంగా గంజాయి ముఠాలు, సాధారణంగా మనం చూస్తాం గంజాయి ముఠాలు, హెరాయిన్ ముఠాలు, ఒకే రకమైన మందు అందరూ కలిసి మందులు తాగుతారు. మందు అంటే నశా పదార్థాలు.
సో ఆల్కహాల్ సేవించేటువంటి ముఠాలు అన్నమాట. సో వీళ్ళు ఆ పార్టీలు ఏర్పాటు చేసుకోవడానికి వీళ్ళు ఒకే రకమైన మత్తు పదార్థాలు సేవించడం ఏర్పడే సమూహాలను ఏమంటారు, బర్న్అవుట్స్ అంటాం. అంటే మత్తు పదార్థాలు సేవించేటువంటి గ్రూపుల్ని మనం బర్న్అవుట్స్, మత్తు పదార్థాలు సేవించే గ్రూపుల్ని ఏమంటామంటే బర్న్అవుట్స్ అంటాం. అదేవిధంగా नार्मल्स అంటే वे समूह जिनमें औसत छात्रों से लेकर बहुत अच्छा प्रदर्शन करने वाले छात्र शामिल होते हैं, वे समूह में जो किशोरों के बीच सबसे ज़्यादा అంటే నార్మల్స్ అంటే నార్మల్ గ్రూప్స్ అనమాట. నార్మల్గా ఏర్పడే గ్రూపుల్ని సాధారణంగా ఒకే రకమైన ఒకే క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులకి సాధారణంగా ఏర్పడిన గ్రూపుల్ని మనం నార్మల్స్ అంటాం. సో ఈ విధమైనటువంటి 7 రకాలైన గ్రూపుల్ని మనం ఇక్కడ ఎవరు చెప్తున్నారు, స్టోన్ మరియు బ్రౌన్ అనేటువంటి మనోవైజ్ఞానికవేత్త ఈ విషయాలు చెప్పాడండి. స్టోన్ ఔర్ బ్రౌన్ ఈ విషయాలు తెలియజేశారు. స్టోన్ మరియు బ్రౌన్ ఏంటంటే ఒకే రకమైనటువంటి స్టోన్ మరియు బ్రౌన్ వీళ్ళిద్దరూ కలిపి 7 రకాలైనటువంటి సమూహాల గురించి తెలియజేశారు. 1 బ్రైన్స్, 2 జాక్స్. బ్రైన్స్ అంటే ఏంటండి, చదువుపై ఆసక్తి కలిగినటువంటి సమూహం. చదువుపై ఆసక్తి కలిగిన పిల్లల యొక్క సమూహాన్ని మనం బ్రెయిన్స్ అంటాము. జాక్స్ అంటే గేమ్స్, అంటే గేమ్స్పై ఆసక్తి కలిగినటువంటి గుంపుల సమూహాన్ని మనం జాక్స్ అంటాము. పాపులర్స్ అంటే నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తుల సమూహాన్ని పాపులర్స్ అంటాము. పార్టియర్స్ అంటే వీరు సోషల్ యాక్టివిటీస్ చేస్తారు, అంటే మన స్కూల్లో చేసే యాక్టివిటీస్ కానీ సోషల్ యాక్టివిటీస్ చేసేటువంటి సమూహాలు మనం పార్టియర్స్ అంటాము. నాన్ కాన్ఫర్మిస్ట్ అంటే ఒకే రకమైన సాంప్రదాయక దుస్తులు కానీ ఒకే రకమైనటువంటి మ్యూజిక్ని ఇష్టపడే సమూహాలు నాన్ కాన్ఫర్మిస్ట్ అనేసి. బర్న్అవుట్స్ అంటే మత్తు పదార్థాలు సేవించేటువంటి గుంపులు మనం బర్న్అవుట్స్ అంటాము. నార్మల్గా ఉన్నటువంటి సమూహాలే నార్మల్ సమూహాలు అంటాం. ఓకే, సో ఈ విధంగా మనకి 7 రకాల సమూహాలు ఉంటాయని స్టోన్ మరియు బ్రౌన్ తెలియజేశారు. నెక్స్ట్ సంఘటిత సమూహం ఆర్గనైజ్డ్ గ్రూప్స్ అండి. ఆర్గనైజ్డ్ గ్రూప్స్ అంటే ఏమి లేదండి, వీరేంటంటే మనం సాధారణంగా చూస్తుంటే ఆ గ్రూపులకి పేర్లు ఉంటాయి. సాయి శక్తి గ్రూపు, లారెన్స్ గ్రూపు, వివేకానంద యువజన సంఘం, ఇలా కొన్ని సంఘాల పేర్లు ఉంటాయి అన్నమాట. అంటే అవి ఆర్గనైజ్ చేయబడుతూ ఉంటాయి. వీటిని పెద్దలచే ఆర్గనైజ్ చేయబడతాయి. సాధారణంగా ఏంటంటే ఇవి వ్యవస్థీకృత సమూహాలు ఉంటాయి అన్నమాట. సాధారణంగా ఈ క్లిక్స్, గ్యాంగ్స్తో ఏర్పడతాయి కొన్ని. ఇవి ఏంటంటే పెద్దల యొక్క మార్గదర్శకత్వంలో ఉంటాయన్నమాట. అంటే పెద్దల యొక్క గైడెన్స్తో ఏర్పడేటువంటి సమూహాలని వీళ్ళు ఆర్గనైజర్ గ్రూప్స్ కొన్ని సమూహాలుగా ఏర్పడతారు. ఉదాహరణకి మనం వినాయక చవితి వస్తూ ఉంటుంది. వినాయక చవితికి ఒక ఆర్గనైజేషన్ కమిటీ ఉంటుంది. సో ఈ ఆర్గనైజేషన్ కమిటీలో ఈ సభ్యులు ఉంటారు. సో అలాంటి సమూహాలు మనం ఆర్గనైజర్ గ్రూప్స్ అంటాం. అంటే పెద్దల ద్వారా, అంటే ఈ యొక్క సమూహాల్లో పెద్దలు ఉంటారు. ఆ పెద్దలు వీళ్ళు మార్గదర్శకత్వంలో ఏర్పడేటువంటి గ్రూపులను మనం సంఘటిత, మనకు ఉదాహరణగా వినాయక చవితి గ్రూప్స్, వినాయక చవితి ఆర్గనైజర్ గ్రూప్స్ అనేక సంఘాలు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే పెద్దలు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ గైడెన్స్లో వీళ్ళు సమూహాలుగా ఏర్పడతారు. అంటే ఎవరో ఒకరు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ గ్రూపులను ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అందువల్ల దీన్ని ఆర్గనైజర్ గ్రూప్స్ అంటాం, సంఘటిత సమూహం అంటాం. నెక్స్ట్ గ్యాంగ్స్ అంటే ఏం లేదు, ముఠాలండి. వీళ్ళు అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి సమూహాలని, వ్యక్తుల్ని మనం ఏంటంటే గ్యాంగ్స్ అంటాం. వీళ్ళు అసాంఘిక వ్యవస్థీకృత సమూహాలు కొద్దిపాటి సంతృప్తి కలిగి ఉండి క్లిక్స్కి, గుంపులకి చెందని కోమారులు గ్యాంగ్లుగా ఏర్పడతారు వీళ్ళు. గస్టావ్ లే బాన్ ఏం చెప్తున్నాడంటే, ఏ స్టడీ ఆఫ్ ది पॉपुलर माइंड అనేటువంటి పుస్తకంలో किसी व्यक्ति का सचेत व्यवहार भीड़ के भीतर दब जाता है और भीड़ का मानस भीड़ के व्यवहार को प्रभावित करता है. అంటే సమూహంలో వ్యక్తి యొక్క చేతనాత్మక ప్రవర్తన మరుగుపడిపోతుంది. అంటే వీడు ఈ గుంపుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారంటే, వారు వ్యక్తిగత ఆలోచన అనేది మరుగుపడిపోయి సమూహం యొక్క ఆలోచన వీడిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనేసి గస్తావ్ లే బాన్ అనేటువంటివి చెప్పాడు. వీళ్ళు ఏంటంటే
సరైన గృహ వాతావరణం లేకపోవడం కానీ, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం కానీ, సరైన ప్రణాళికలు మార్గదర్శకం లేకపోవడం వల్ల వీళ్ళు కొన్ని ముఠాలుగా ఏర్పడతారు. వీళ్ళు కొన్ని అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరేంటంటే సరైనటువంటి మత్తు పదార్థాలు సేవిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రమాదకరమైన పనులు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి గ్రూపులను మనం గ్యాంగ్స్ అంటాం. వాటిని ముఠాలు అంటారు. సో ముఠాలు అంటే కొన్ని వీరు తల్లిదండ్రుల యొక్క మార్గదర్శకత్వం లేకపోవడం, తల్లిదండ్రుల పోషణ, తల్లిదండ్రులు సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల అంటే ఆ చుట్టుపక్కల వాతావరణంలో ఉన్నటువంటి పిల్లల యొక్క ప్రభావం కూడా వీళ్ళపై ఎక్కువగా చూపిస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రుల పర్యవేక్షణలో లేని పిల్లలు కానీ, పాఠశాలకు వెళ్ళలేని పిల్లలు కానీ, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ప్రభావం వీళ్ళ గ్యాంగ్స్పై ఎక్కువగా పడుతుందన్నమాట. అంటే ఈ గ్యాంగ్ అలాంటి వ్యక్తులందరూ చెలికి ఏర్పాటు చేసిన సమూహాన్ని మనం గ్యాంగ్స్ అంటాం, ఈ ముఠాలు. సో ఈ సాధారణంగా ఈ గ్యాంగ్స్లో ఉన్నటువంటి వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలు, అసాంఘిక ప్రవర్తన వీళ్ళలో మనకి కనిపిస్తుంది. సో అలాంటి గ్రూపులు మనం గ్యాంగ్స్ అంటాం. ఓకే, అలాంటి గ్రూపులు ఏమంటామంటే గ్యాంగ్స్. సో ఈ విధంగా ఎలిజబెత్ హార్లాక్ 5 రకాలైనటువంటి గ్యాంగ్స్ని, 5 రకాలైన సమూహాల గురించి తెలియజేశారండి. ఒకటి ఏంటంటే కరీబీ దోస్త్, క్లోజ్ ఫ్రెండ్స్. 2 క్లిక్స్. 3 ఏంటంటే క్రౌడ్స్. 4 ఏంటంటే సంఘటిత సమూహం. 5 ఏంటంటే గ్యాంగ్స్. ఓకే, ఇదండి కిషోర్ సమూహ్ ఔర్ గ్యాంగ్స్.